చెందిన పేరు మోసిన ఉగ్రవాది అబ్దుల్లా మకీ ముస్లిహ్ అల్ రిఫై అలియాస్ అబూ ఖదీజాను ఇరాకీ బలగాలు అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ సేనలు కలిసి హతమార్చాయి. అబూ ఖదీజా ఇరాక్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ఉగ్రవాది అని ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుధాని పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ నాయకుడిని ధీర యోధులు అంతమొందించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గురువారం నాటి రహస్య ఆపరేషన్ వివరాలు తాజాగా బయటకొచ్చాయి. కారులో వెళ్తున్న అబూ ఖదీజాపై అమెరికా సేనలు క్షిపణి ప్రయోగించడంతో అక్కడికక్కడే మరణించాడు. అతనితో పాటు మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మరణించాడు. వీరిద్దరి శరీరాలకు బాంబులు అమర్చి ఉన్నాయి. గతంలో ఆపరేషన్ లో ఖదీజా త్రుటిలో తప్పించుకోగా అప్పట్లో అతని DNA నమూనాను సేకరించారు. దాని ఆధారంగా అతని మృతదేహానికి DNA పరీక్షలు నిర్వహించి మృతుని ధృవీకరించారు. గురువారం నాటి రహస్య ఆపరేషన్ వివరాలు తాజాగా బయటకొచ్చాయి. ఇక కారులో వెళ్తున్న అబూ ఖదీజాపై అమెరికా సేనలు క్షిపణి ప్రయోగించడంతో అక్కడికక్కడే మరణించాడు. అతనితో పాటు మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మరణించాడు. ఇక వీరిద్దరి శరీరాలకు బాంబులు అమర్చి ఉన్నాయి. గతంలో ఒక ఆపరేషన్లో ఖదీజా త్రుటిలో తప్పించుకోగా అప్పట్లో అతని DNA నమూనాను సేకరించారు. ఇక దాని ఆధారంగా అతని మృతదేహానికి DNA పరీక్షలు నిర్వహించి మృతుని ధృవీకరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్ చెప్పండి, అసలు యాక్చువల్ గా ఏం జరిగింది? అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలను గడగడలాడించినటువంటి ఖదీజాని ఎలాగైనా మట్టుబెట్టాలని చెప్పి జాయింట్ ఆపరేషన్ అంటే ఇరాక్ వారు ప్లస్ అమెరికా భద్రతా దళాలు మొత్తం కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ ఏర్పాటు చేసుకొని ఖదీజాని మట్టుబెట్టడానికి ఒక గాడికి అంటే ఒక 6 నెలల నుంచి కూడా ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఈ ఆపరేషన్ లో ఖదీజా ప్రయాణించేటువంటి అనేక వాహనాలకి GPS లు అమర్చి ఆ GPS లను శాటిలైట్ కి అనుసంధానించి ఆయన కదలికలను క్షుణ్ణంగా పరిశీలించి వేటాడి ఆయన్ని హతమార్చడానికి వాడు పడినటువంటి వలలో కరెక్ట్ గా చెప్తున్నాడు. అంతా ప్లాన్ ప్రకారం ఒక శాటిలైట్ సహాయంతో GPS అమర్చినటువంటి ఒక వాహనం ఆయన ప్రయాణిస్తున్నదని పక్క సమాచారంతో ఇంటెలిజెన్స్ సమాచారం కావచ్చు, శాటిలైట్ సమాచారం కావచ్చు, వాటన్నిటితో మొత్తం ఒక డ్రోన్ ను వెంబడిస్తూ తగిన సమాచారం ఇవ్వడంతో ఈ విధమైనటువంటి బ్లాస్ట్ చేసి ఖదీజాని హతమార్చారు. హతమార్చిన తర్వాత కూడా అసలు ఖదీజాగా ఇది శరీరము లేకపోతే ఇంకెవరిదన్నా అని చెప్పి కూడా నిర్ధారించుకోవడానికి DNA పరీక్షలు కూడా అప్పటికప్పుడు నిర్వహించి అధికారికంగా 1-2 సార్లు చేస్తున్న తర్వాతనే సమాచారం అందించి ఆ తర్వాతనే ప్రపంచానికి తెలియజేశారు. ఇది ఒక రకమైనటువంటి ఒక విజయం, అంటే ఐసిస్ కూడా ఒక గట్టి దెబ్బ తగిలినట్టే ఉంది. మరలా అమెరికా జాయింట్ ఆపరేషన్ కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ సక్సెస్ గా మనం చెప్పవచ్చు. మరి అంటే ఈ ఐసిస్ కార్యకలాపాలు ఇక్కడితో ఇవి ఇంకా డౌన్ అయిపోతాయి, అంతమొందుతాయి అని ట్రంప్ అంటున్నారు. నిజంగానే అవి తగ్గుతాయా లేకపోతే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తగ్గుతుండొచ్చు కానీ అంతమంది ఐసిస్ కార్యకలాపాలు పూర్తిగా అయితే అందడం. ఎందుకంటే ఒక సిద్ధాంతం అనేది బయటకు వచ్చిన తర్వాత అది ప్రజల్లో దేశాల్లో కూడా చాలా గ్రాస్ రూట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఐసిస్ ఆపరేషన్స్ కానీ ఐసిస్ సిద్ధాంతాలు కానీ లేకపోతే ఐసిస్ కార్యకర్తలు కూడా దీంట్లో రగిలిపోతారు తప్ప వాళ్ళు నేర్చుపడిపోతే అయితే ఒక 10%, అది కూడా ఒక 2-3 నెలలు గ్యాప్ ఇస్తుండొచ్చేమో కానీ తర్వాత పుంజుకొని మళ్ళీ వాళ్ళు పగ సాధించే కార్యక్రమం అయితే చాలా గట్టిగా చేస్తుంటారు. అది ఐసిస్ ట్రైనింగ్ లో ఒక భాగం కొనసాగిస్తూ కూడా ఒక నాయకుడు పోయినా కానీ 100 మంది నాయకులను తయారు చేసుకోవాలనేటువంటి ఒక సిద్ధాంతంతో ఒక ఆడిపోయిన సిద్ధాంతంతో కేడర్లను వాళ్ళు తయారు చేసుకున్నారు. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చుకున్నారు. అందువల్ల నెక్స్ట్ జనరేషన్ ఆయన తర్వాత ఉన్నటువంటి నాయకులందరూ ఖదీజా స్థానాన్ని ఆక్రమించుకొని మిగతా ఆపరేషన్స్ నిర్వహిస్తారు. అది వాళ్ళు టార్గెట్ అమెరికాను పెడతారా లేకపోతే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా పెడతారా లేకపోతే ఇరాన్ పైన దాడులు చేస్తారా
లేకపోతే ఏం చేస్తారు అంటే మొత్తానికి ఏంటంటే ఆ సంకీర్ణ ఆపరేషన్ జాయింట్ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి లేకపోతే ఆ జాయింట్ ఆపరేషన్ ని నాయకత్వం వహించినటువంటి అమెరికా దళాలపై మాత్రం తప్పకుండా ఐసిస్ ఏదైతే రిటాలియేషన్ కార్యక్రమాలు అయితే గ్యారంటీగా ఉంటాయి. ఆ విధంగా ముందస్తుగా అమెరికా బలగాలు కూడా తగినటువంటి భద్రతా ఏర్పాట్లలో ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగినట్టుగానే భద్రతని స్థానికంగా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి చెక్ పాయింట్స్ కూడా మరింత పటిష్టంగా భద్రతా ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల అమెరికా కూడా ఖరీదాన్ని పెంచినప్పటికీ ఇరాక్ కి అమెరికాకి వాళ్ళకు ఉండాల్సిన భయాలు కూడా వాళ్ళకున్నాయి. ఎందుకంటే ఐసిస్ తెగించినటువంటి పైన ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి బలగాలు అంటే ప్రాణాలను చిన్నప్రాయంగా సమర్పించేటువంటి తెగింపు ఉన్నటువంటి తేడాలేమో ఐసిస్తుంది. ప్రాణాలంటే భయపడుతూ పారిపోయేటువంటి బలగాలేమో అమెరికాకు ఉన్నాయి. అమెరికా ఏటాడికి జాన్నిచ్చో లేకపోతే పై నుంచి అర్థం తీసుకుంటూ కొట్టాల్సిన తప్ప ఎదురుపడి ప్రయత్నించేటువంటి శాశ్వతమైనటువంటి సైనిక బలగం లేకపోవడం, ఆ విధమైనటువంటి శాశ్వతమైనటువంటి సైనిక బలగాలను ఐసిస్కు ఉంది. అందువల్ల ఈ రెండింటి వ్యత్యాసాలు అంటే గ్రౌండ్ మీదకి ఎదురు పెడితే ఫైట్ చేసేటువంటి తెగింపు ఉన్నది ఐసిస్ దళాలకి. అందువల్ల ఐసిస్ వాళ్ళు భయపడరు, వెనకడిగారు. కాకుంటే ప్రతీకారం మాత్రం తీర్చుకోవడానికి ప్రయత్నాలు తప్పకుండా చేస్తారనేది ఇటు అమెరికా వర్గాలు కానీ ఇరవై వర్షాలు కానీ తప్పకుండా ఆ విధమైనటువంటి అభిప్రాయంలో ఉన్నాయి. వాళ్ళకి దానికి తగినట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఐసిస్ ప్రతీకార దాడులను ఎదుర్కోవడానికి సన్నద్ధమైన పనిలో ఇప్పుడు అమెరికా దళాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయని మనకున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుఏఈ పర్యటన ముగించుకొని నెదర్లాండ్స్ చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ చేరుకున్న ప్రధాని మోడీ ఆ దేశపు ప్రధాని రాజ్ జెట్టెన్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఇక మరోవైపు ఎయిర్పోర్టుకు చేరుకున్న భారతీయులు ప్రధాని మోడీకి ఘనంగా వెల్కమ్ చెప్పారు. నృత్యాలు, పాటలు పాడుతూ అలరించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆ దేశంతో ఇంధన, వాణిజ్య సహా ఇతర అంశాలతో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. అనంతరం అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. యూరప్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో నెదర్లాండ్స్ ఒకటిగా కొనసాగుతోంది. ఇక 2024-25లో ద్వైపాక్షిక వాణిజ్యం $27.8 బిలియన్ చేరుకోగా ఈ దేశం భారతదేశానికి 4వ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. ఈ మొత్తంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు $55.6 బిలియన్ ఉన్నాయి. ఇక న్యూఢిల్లీ, ఆమ్స్టర్డామ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ప్రజల మధ్య సంబంధాలు కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయని తెలిపారు. ఇక నెదర్లాండ్స్ లో 90,000 మందికి పైగా ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన ప్రజలు కూడా నివసిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ టూర్ వెనుక అసలు ప్లాన్ ఏంటి? పెట్టుబడుల ఆకర్షణ మెయిన్ చేయమా? రైట్ మాధవి, గుడ్ మార్నింగ్. మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ 5 రోజుల పర్యటన చాలా కీలకంగా మారింది. చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. సో మోడీ చాలా దేశాలతో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫారిన్ పాలసీలో భాగంగా ప్రపంచంలో ఉన్న చాలా కీలకమైన దేశాలతో, ముఖ్యమైన దేశాలతో ఏవైతే ప్రపంచంలో బలంగా ఉన్నాయో ఆ దేశాలతో మంచి సంబంధాలు కూడా నెలకొల్పుతున్నారు. అందులో భాగంగా మే 15 నుంచి, అంటే నిన్న నుంచి మే 15 నుంచి 20 వరకు 5 రోజుల పర్యటన 5 దేశాలు, ముఖ్యంగా 5 దేశాలు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ, ఇలా 6 రోజులు 5 దేశాల్లో సుదీర్ఘ అధికారిక విదేశ పర్యటన చేస్తా ఉన్నారు. నిన్న 15వ తారీఖు ఆల్రెడీ యుఏఈలో వాళ్ళు చేరుకున్నారు. యుఏఈ చాలా ఘనంగా స్వాగతం పలికింది భారత ప్రధాని నరేంద్ర మోడీకి. ముఖ్యంగా ఈ టూర్ అంతా కూడా విదేశీ పెట్టుబడులు, అదే విధంగా ప్రస్తుతం సంక్షోభం చాలా, అంటే ప్రపంచంలోనే చాలా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంధనం కొరత కావచ్చు, మిగతా అంశాల మీద డిస్కస్ చేయడానికి ఈ యొక్క
ఫారిన్ టూర్ చాలా ఉపయోగపడుతుంది. కీలక భేటీలు, చాలా ఒప్పందాలు కూడా ఇవాళ అవుతున్నాయి నెదర్లాండ్స్ తో. ముఖ్యంగా మనం చూస్తున్నట్టు ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతిక ఒప్పందం, సెమీ కండక్టర్లు, అదేవిధంగా ఇంధనం మరియు రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంచడానికి, అదేవిధంగా మన దేశంతో ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజు నెదర్లాండ్స్ తో, అంటే నిన్న ఈ రోజు రేపు 2 రోజులు కూడా చాలా కీలకంగా నెదర్లాండ్స్ తో అక్కడున్న ప్రధాని కావచ్చు, మిగతా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా అక్కడున్న భారతీయులతో, ప్రవాస భారతీయులతో కూడా ఇవాళ కీలకమైన భేటీ ఉంది. సో మొత్తం మీద ఈ విదేశీ పర్యటన అనేది భారతదేశానికి చాలా చాలా ముఖ్యంగా మనం భావిస్తున్నారు అధికార యంత్రాంగం. అనేకమైన పెట్టుబడులతో పాటు అనేకమైన ఒప్పందాలు కూడా ఈ 6 రోజుల ప్రధాని టూర్ లో జరగనున్నాయి. మరి రైట్ రాజ్ కుమార్, మరి 5 రోజుల పర్యటన ఏదైతే ఉందో దాని వల్ల ప్రజాధనం వృధా తప్ప ఇంకేమీ లేదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలి? సో మనం ప్రతిదాన్ని వృధాగా మనం పోల్చుకోలేము. ఎందుకంటే భారతదేశము అనేది ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించారు. భారతదేశం ప్రధాని ఇంటర్నల్ గా ప్రజలకు పిలిపించారు, తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. కానీ విదేశాలతో సరైన సంబంధాలు నెలకొల్పకపోతే మనకు రాబోయే రోజుల్లో చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే అవసరమో, వాస్తవానికి నరేంద్ర మోడీ మనకు ఫిబ్రవరిలో మలేషియా, ఇజ్రాయెల్ టూర్ చేశారు. లాస్ట్ టూర్స్ 2 దేశాలు, అక్కడ చాలా ఒప్పందాలు కూడా జరిగాయి. వాటి వల్ల మన భారతదేశానికి చాలా ఎకానమీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో అనేకమైన పెట్టుబడులు వస్తాయి, అనేకమైన సహకారం అవసరం. ఎందుకంటే మన దగ్గర లేని టెక్నాలజీ కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు ఇంధన సంక్షోభం ఏర్పడుతుంది. సో మనము ఈ ఏదైతే పొదుపు మంత్రం ఉందో, పొదుపు మంత్రం అన్ని చోట్ల పనికిరాదు. ఇప్పుడు విదేశీ పర్యటనలో కూడా సాధ్యమంత వరకు మోడీ స్వయంగా చెప్పాడు కాబట్టి దీంట్లో కూడా కొంత ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు. అయితే పొదుపు పేరు మీద ఇప్పుడు విదేశీ పర్యటనలు ఒకవేళ చేయకపోతే మనకు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు రావు. విదేశీ ఒప్పందాలు జరగకపోతే భవిష్యత్తులో మనకు చాలా దిగుమతుల విషయంలో, లేకపోతే టెక్నాలజీ కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, సెమీ కండక్టర్ కావచ్చు, ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ఈవీకి వెళ్ళాలని ఇండియా భావిస్తుంది, ఎలక్ట్రానిక్ వెళ్ళాలి. సో ఈవీ వెళ్ళాలన్నప్పుడు చాలా మనకు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో విదేశాలతో ఒప్పందాలు చేసుకుంటేనే తప్ప మన దేశం ఎకనామికల్ గా స్ట్రాంగ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి పొదుపు మంత్రం వేరు, అవసరం ఉన్న చోట అంటే దుబారా తగ్గించి, వాస్తవంగా చెప్పాలంటే దుబారా తగ్గించి ఎక్కడెక్కడైతే ఖర్చులు తగ్గించాలో, ఎక్కువ ఖర్చులు లేకుండా విదేశీ పర్యటనలు అవసరమే. సో నాకు తెలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయన స్వయంగా చెప్పాడు కాబట్టి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాడు. ప్రతిపక్షాల నుంచి ఖచ్చితంగా ఆరోపణలు వస్తాయి కాబట్టి ఎక్కడ వృధా చేయాలి, ఎక్కడ వృధా చేయకూడదు, ఎక్కడ సేవ్ చేయాలనే ఆలోచనతో ఈ విదేశీ పర్యటనలు ఉంటాయి. ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు నెదర్లాండ్స్ తో పాటు రేపు మళ్ళీ నెక్స్ట్ స్వీడన్ మరియు నార్వే, ఇటలీలో ఉంది. సో ఇవన్నీ దేశాల్లో చాలా కీలకమైన భేటీలు మరియు ఒప్పందాలు జరగబోతున్నాయి. దానివల్ల మన దేశానికి చాలా చాలా పెట్టుబడులు, అదేవిధంగా చాలా టెక్నాలజీ సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయి. సో దీనివల్ల మన దేశం చాలా స్ట్రాంగ్ కాబోతుంది. రాబోయే రోజుల్లో ఇంధన సంక్షోభం కావచ్చు, సముద్ర సంక్షోభం కావచ్చు, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనకు కావాల్సిన వాటి అన్నింటిలో ఖచ్చితంగా మనకు విదేశీ సహకారం అవసరం. ఈ ఫారిన్ పాలసీ కనుక మనం చేసుకోకపోతే మనం ఒంటరి అయిపోతాం. ఇప్పటికే మన దేశం అంటే చాలా గౌరవం ఉంది. ఇప్పటికే చాలా దేశాలు భారతదేశాన్ని గౌరవిస్తున్నాయి ఈ ఫారిన్ పాలసీలో భాగంగా. ఖచ్చితంగా ఈ పర్యటనలు మనకు అవసరం మన దేశానికి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. అన్ని దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, అన్ని దేశాల అధిపతులను కలుస్తూ, వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మన భారతదేశానికి కావాల్సిన పెట్టుబడులు కానివ్వండి, అది రక్షణ రంగం కానివ్వండి, ఎకానమీ పరంగా కానివ్వండి, భారతదేశాన్ని వృద్ధి చేయాలని, టాప్ ప్లేస్లో ఉంచాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. అదే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు 5 దేశాల టూర్ ప్లాన్ చేశారు. సో ఈ 5 దేశాల టూర్తో కూడా మన భారతదేశానికి మంచి జరగాలని బీజేపీ ఇంకా మోడీ ప్లాన్ చేస్తున్నారు. సో అదే జరగాలని మనం కూడా కోరుకుందాం. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సూసైడ్ బాంబు ఉందంటూ మెయిల్ ఒకటి కలకలం సృష్టించింది. మలేషియా నుంచి శంషాబాద్ వచ్చిన ఎయిర్ ఏషియా విమానానికి భారీ బాంబు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. విమానంలో ఏకంగా సూసైడ్ బాంబు ఉందంటూ వచ్చిన ఒక ఈమెయిల్ ఎయిర్పోర్టు వర్గాలను, ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ కస్టమర్ కేర్ కు బెదిరింపు మెయిల్ అందినట్లుగా తెలుస్తోంది. ఇక విమానంలో ఆత్మాహుతి బాంబర్ ఉన్నాడన్న సమాచారం రావడంతో సిఐఎస్ఎఫ్ బలగాలు ఇక బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ తక్షణమే రంగంలోకి దిగాయి. మలేషియా నుంచి వచ్చిన ఎయిర్ ఏషియా విమానం శంషాబాద్ లో ల్యాండ్ అయిన వెంటనే ఐసోలేషన్ పేకు తరలించారు. ఇక ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించిన అధికారులు విమానంతో పాటు వారి లగేజీని కూడా బాంబ్ స్క్వాడ్ స్నిపర్ డాగ్ సహాయంతో అంగుళం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చివరకు విమానంలో బాంబు లేదని అధికారులు తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బెదిరింపు మెయిల్ చేసిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చూస్తున్నారు. ఐపీఎల్ సీజన్ 2026 లో భాగంగా నేడు కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30 తలపడతాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే 18 పాయింట్లతో గుజరాత్ టైటన్స్ నేరుగా ప్లే ఆఫ్స్ లోకి దూసుకువెళ్తుంది. మరోవైపు ఇవాల్టి మ్యాచ్ లో కోల్కతా ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే. ఇప్పటిదాకా 11 మ్యాచ్లు ఆడి 4 గెలిచిన కేకేఆర్ 6 ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ రద్దయింది. ఇక ప్రస్తుతం 9 పాయింట్లతో ఉంది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలి అంటే మిగతా 3 మ్యాచ్ల్లో కేకేఆర్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అదే సమయంలో ఇతర టీమ్స్ గెలుపోవటముల పైన కేకేఆర్ ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఎలాగైనా గెలవాలన్న కసితో కేకేఆర్ ప్లేయర్లు బరిలో దిగుతున్నారు. అటు బలమైన ఓపెనర్లు, సత్తా ఉన్న ఫాస్ట్ బౌలర్లతో గుజరాత్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. కోల్కతాకు ఈడెన్ గార్డెన్స్ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ మీద పై చేయి సాధించడం కోల్కతాకు కత్తి మీద సాము లాంటిదే. మరి ఈ మ్యాచ్లో గుజరాత్ గెలుస్తుందో, కోల్కతా ఇంటికి వెళ్తుందో లేదో చూడాలి.